ఈనాటి మన ఆధునిక జీవన విధానంలో సర్వకాల సర్వావస్థల యందు భగవదారాధన ఎవరికి కుదరట్లేదు. కానీ ఈ మాసంలో శ్రద్ధగా భక్తితో భగవంతుడి నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీపం వెలిగించాలి. కోటి దీప వెలుగుల కాంతి ప్రపంచాన్ని శాంతింపచేస్తుంది. ఈ రోజున ప్రపంచం ఇంత శాంతివంతంగా ఉండగలుగుతోంది, యుద్ధాలు రాకుండా అరికట్టగలుగుతున్నామంటే అది భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తిక మహాశైలైనటువంటి జనము యొక్క తపస్సు అని చెప్పవచ్చు. కాబట్టి మనం ఇక్కడ కీసరగుట్టలో వెలిగించేటువంటి దీపం అది విశ్వశాంతిని ప్రేరేపిస్తుంది, ప్రపంచ శాంతిని కలిగింపజేస్తుంది. ప్రపంచానికే శాంతినిచ్చేటువంటిది మన ప్రాంతానికి శక్తినివ్వదా? అద్భుతమైన శక్తినిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్గొనాలి. అన్నదాన మహోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు, అభిషేకాదులు, నామ సంకీర్తనాదులు, అలాగే భగవద్ ఆరాధనలు, భగవంతుడి యొక్క అభిషేకాలు వివిధ ద్రవ్యములతో, ఇటు హరి అటు హరుడు, అటు శివుడు ఇటు మాధవుడు, ఇలా హరిహరాత్మకమైనటువంటి దేవతా ఆరాధన స్వరూపంగా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కీసరగుట్ట శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కీసరవాణి గ్రౌండ్లో జరిగే శ్రీమాత ట్రస్ట్ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆ రామలింగేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి శ్రీమాత ట్రస్ట్ సభ్యులందరినీ పేరు పేరున కూడా అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని రూపకల్పన చెయ్యాలి అని, ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం అద్భుతంగా సాగాలి అని ఆకాంక్షిస్తూ కూడా లోకాః సమస్తాః సుఖినో భవంతు.